తాజా 30 పోలీసులు సక్రమంగా ఉంటే సమాజం ప్రశాంతంగా ఉంటుంది. నేరాలు చేయడానికి నేరస్తులు వణికిపోతారు. పోలీసులు తమ విధులను చట్టబద్ధంగా నిర్వహించకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయి. నిజాయితీ, సిన్సియారిటీ తగ్గిపోతున్నందున ఆ అంశాలతో సినిమాలు తీసినప్పుడు జనం బాగా ఆదరిస్తున్నారు. శివమణి సినిమాలో పోలీస్ ఆఫీసర్ అంటే ప్రజలకి చాలా గౌరవం ఉంటుంది. రియల్ లైఫ్లో ఒక పోలీస్ ఆఫీసర్ శివమణి సినిమాను ఫాలో అవుతున్నారు. తూర్పుగోదావరి ఎస్పీ రాహుల్ గున్ని రౌడీ మూకల్ని పిలిచి ఎలా వార్నింగ్ ఇచ్చారో చూడండి. తూర్పుగోదావరి అంటే ప్రశాంతతకు మారుపేరు. ఇలాంటి జిల్లాలో నేరాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఎస్పీ రౌడీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వేరే అఫెన్స్ లో పాల్గొనడం కానీ నాకు ఇన్ఫర్మేషన్ వస్తే మీకందరికీ బాగుండదు. ఇది నా అడ్వైజు, నా వార్నింగ్ రెండు మీకందరూ. బీ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటరాక్షన్. మీరు అందరితో ఫస్ట్ కలవడము, ఫస్ట్ మాట్లాడము. ఇది ఫస్ట్ వార్నింగ్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఓకే, అందుకు నమస్కారాలు. ఈనాటి మన కాకినాడలో ఫస్ట్ టైం రౌడీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం మొదలైంది ఈరోజు. మన తూర్పుగోదావరి జిల్లా ఏది ఉంది, మన తూర్పుగోదావరి ప్రజలు చాలా పీస్ లవింగ్, చాలా ప్రశాంతమైన మన ఒక జిల్లా ఇది. ఈ జిల్లాలో దేర్ షుడ్ బి నో ఎలిమెంట్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టింగ్ ఇన్ ద సొసైటీ. ప్రజలకి కాన్ఫిడెన్స్ ఉండాలి, ప్రజలు సేఫ్గా, సెక్యూర్గా మా జిల్లాలో ఫీల్ అవ్వాలి. ఈ యొక్క ఉద్దేశంతో ఇప్పటి నుంచా, ఈ రోజు నుంచా వీ విల్ ఎన్ష్యూర్ ప్రతి ఒక్క సండే రౌడీస్న స్టేషన్కి పిలిచి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరెవరు ఉన్నారో వారిని స్టేషన్కి పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఈ సభ ముఖంగా, మా పాత్రికేయుల మిత్రుల ముఖంగా ఐ వాంట్ టు క్లియర్లీ సెండ్ ఎ మెసేజ్. ఆ మెసేజ్ ఏంటంటే, ప్రశాంతమైన మా జిల్లాలో, ప్రశాంతమైన మా ప్రజలకి ఎవరైనా చట్ట వ్యతిరేకంగా పనిచేస్తూ కులం పేరు కానీ, మతం పేరు కానీ, చిన్న చిన్న నేరాల పేర్లు కానీ ఎవరైనా శాంతి భద్రతలకి హర్డల్ క్రియేట్ చేయాలి, బాధ తర్వాత ఇబ్బంది కలిగించాలని చూస్తే వారికి మరి వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. వారి మీద యాక్షన్ తప్పదు. ఇది చాలా క్లియర్గా మెసేజ్ వెళ్ళాలి అందరికీ. ఈరోజు మొదలైంది రౌడీ కౌన్సిలింగ్ ఏది ఉంది, దిస్ విల్ బి ఎ కంటిన్యూస్ అఫేర్. ప్రతి సండే ప్రతి ఒక్కరిని పిలిచి స్టేషన్లో మనం కౌన్సిలింగ్ చేస్తాము. వీ విల్ నాట్ అలౌ ఎనీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ టు డిక్టేట్ టర్మ్స్. ఇఫ్ ఇట్ ఈస్ అగైన్స్ ద లా, ఇట్ ఈస్ అగైన్స్ ద లా. జిల్లాలో పీస్ఫుల్గా మెయింటైన్ చేయాలి. లేదండి, నా దగ్గర ఎటువంటి రిక్వెస్ట్ కానీ పర్మిషన్లు కానీ ఏది రాలేదు. వీ విల్ టేక్ అ కాల్ ఆఫ్టర్ సీయింగ్ ది కండిషన్స్ ప్రివేలింగ్. నాకొకటే, శాంతి భద్రతలు బాగుండాలి, ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. దట్స్ ఆల్. వీ షుడ్ ఎన్ష్యూర్ దేర్ ఇస్ లా అండ్ ఆర్డర్. Anything if we feel it is going to create problem for public, it might lead to any law and order situation, we will take strict action against that. As simple as that. Cast no, that we will analyze later. We are not doing it, we will analyze later. We are not here to give permission for anything. We will analyze based on the available మన దగ్గర ఏం ఇష్యూస్ ఉన్నాయి, ప్రజలకైనా ఇబ్బంది క్రియేట్ అవుతుందా, లా అండ్ ఆర్డర్ ఎలాగుంది, ఏం జరగవచ్చు, ఇవన్నీ అనలైజ్ చేసి మన యాక్షన్ డిసిషన్ తీసుకుంటాం. వీక్షణ అడిగారు మీరు. లాస్ట్ 3 months, లాస్ట్ 6 months మనం అనలైజ్ చేస్తాము. రిపీట్గా అఫెండ్ ఎవరైనా చేస్తే పీడీ యాక్ట్ని మనం వీ విల్ ఇనిషియేట్ పీడీ యాక్ట్ అగైన్స్ దెమ్. ఉన్న కేసెస్ ఏదైతే ఉన్నాయి, ఏ సెక్షన్స్ కింద కేసు పెట్టాలని మనం రివ్యూ చేసుకుంటూ ఎస్డిపిఓ గారి దగ్గర రిపోర్ట్ తీసుకొని వీ విల్ ఇనిషియేట్ పీడీ యాక్ట్. మన బార్డర్స్ నుంచి బయటకు పంపించడానికి మనం యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.